బడ్జెట్లో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాల మాదిగలకు వ్యత్యాసం 7-8% ఉందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశామన్నారు. జనాభా లెక్కలు తీయనిది వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏ వర్గానికి వ్యతిరేకంగా తాము సభ పెట్టలేదన్నారు. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ అధ్యయనం చేసి అమలు చేయాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం మాల మాదిగ కార్పొరేషన్లు స్థాపించాలన్నారు ఎమ్మెల్యే వివేక్. చాలా చోట్ల కూడా మాలలను కించపరిచేలాగా మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో మాలలందరూ కూడా అనుకున్నారు మన గౌరవం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆ సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు క్లారిఫై చేసినప్పటికీ కూడా అందరూ వ్యతిరేకంగా మాట్లాడినారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఆ మీటింగ్ కేవలము మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోవడానికి ఆ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం. అప్పుడేం రెజల్యూషన్ పాస్ చేసినామంటే ఈ ఎస్సీ కులానికి చెందిన పాపులేషన్ వైజ్ తీసుకోండి, సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా 20% రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి ఆ మీటింగ్లో మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో విషయం రెజల్యూషన్ పాస్ చేస్తాం. మీరు కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు అన్నారో కాస్ట్ సెన్సస్ చేయాలి, దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సస్ చేయాలో ఆ కాస్ట్ సెన్సస్ మీరు ఫ్రెష్గా కాస్ట్ సెన్సస్ చేసి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆ రెజల్యూషన్ కూడా ఆ రోజు పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇదే చెప్తున్నాం. 2011లో ఏదైతే కాస్ట్ సెన్సస్ తీసుకున్నారో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూసుకొని అప్పుడు ఎవరు ఎంతమంది బెనిఫిషరీస్ వచ్చినారో అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రాలో అప్పుడు బ్రిటిష్ రాజ్యంలో వాళ్ళందరూ మంచిగా చదువుకున్నారు. చాలామందికి ఆ రిజర్వేషన్స్లో ఎక్కువ పోస్ట్స్, ఎక్కువ బెనిఫిషరీస్ అందరూ కూడా అప్పుడు ఆంధ్ర నుంచి ఉండేవారు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కూడా చాలామంది మా సోదరులు అప్పుడు బందా జగన్నాథం గారు, సర్వే సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చర్చించుకున్నప్పుడు అప్పుడు ఈ చర్చ కూడా జరిగింది అధ్యక్ష. ఏమని, అరే నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా సమానంగా అందరికీ కూడా ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి ఆ రోజులు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారో కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నిజంగా మేము ఏదైతే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఈజ్ నాట్ మోర్ దెన్ 7 to 8% అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది. స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దీని ప్రకారంగా నేను ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు కోరడం జరిగింది. సార్, మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దళితులకు నిజంగానే మనము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల గురించి ఆలోచించి ఈ సోషల్ జస్టిస్ ఏదైతే చేస్తుందో బడ్జెట్లో కూడా అలానే చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. 15% ఇవ్వాలి అధ్యక్ష. మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఉన్నారు, మీరు కమ్యూనికేట్ చేయాలి బట్టి గారికి. ఈ వచ్చే బడ్జెట్లో మన బడ్జెట్ ద్వారా 15% అలొకేషన్, 18% చేసినా కానీ తప్పులేదు. మీరు 18% అలొకేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎస్సీ ఎంటర్ప్రెనర్స్ ఏదైతే సబ్సిడీ ఇస్తానని చెప్పి మన స్కీమ్ ఉందో, ఇప్పుడే ఇంతకుముందు సాంబశివరావు గారు కూడా మంచిగా చెప్పారు. ఏమని, మనము అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్సీ సబ్ప్లాన్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేశారో దాని ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 4-5 ఇయర్స్ నుంచి ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి సబ్సిడీ రావటం లేదు అధ్యక్ష. అప్పుడు ఒక ప్రపోజల్ పోయింది అధ్యక్ష, అప్ టు 3 crores ఎస్సీ కాంట్రాక్టర్స్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇతర ప్రాజెక్ట్స్లో ఇవ్వాలని చెప్పి నోటు పోయింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. అది చేసే అవసరం ఉన్నది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది డెఫినెట్లీ మనము ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరు కోరడం జరుగుతుంది.